నయమైపోతుంది అని. అలాంటి కేటగిరీలో మన డాక్టర్లంతా ఉండడం నిజంగా గర్వదాయకం. విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ సేవలకై మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు వరంగల్లో అడుగు పెట్టింది. కాకతీయ రాజధాని నగరంలో తమ సేవలను విస్తరించిన మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మాటలు కాదు చేతల ముఖ్యమంత్రి, అంతే విధంగా నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి, నలుగురితో ఉండాలి, ఒక భరోసా ఇవ్వాలి, ముందుకి నడిపించాలి అని చాలా దృఢంగా బలంగా నమ్మే ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ శాఖను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడం కోసం విచ్చేశారు. వారికి, వారి సిబ్బందికి, ఇతర మంత్రివర్యులకి సాదరంగా స్వాగతం పలుకుతున్న శుభతరుణం. యనమల రేవంత్ రెడ్డి అనే నేను 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 నేను 12 దేశాలకు పైగా ప్రఖ్యాతిగాంచినటువంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ హాస్పిటల్ చైన్గా పేరు పొందినటువంటి మెడికవర్ హాస్పిటల్స్ తెలంగాణలోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించుకుంది. ఒక్క శాఖతో మొదలుపెట్టి అంచెలంచెలుగా పెరుగుతూ వైద్యంలో అత్యుత్తమ వైద్యంతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు ఎంతోమంది ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా ఇక్కడ వైద్యం కోసం రావడం విశేషంగా చెప్పుకోవాలి. వైద్యుల హస్తవాసి, అడ్వాన్స్ టెక్నాలజీ మరియు నమ్మకం అండ్ రోజు రోజుకి వైద్యులు అందిస్తున్నటువంటి అత్యాధునిక సేవలు. 1200కు పైగా వైద్యులు, 1 కోటి మందికి పైగా వైద్యం తీసుకున్నటువంటి పేషెంట్స్, ప్రత్యక్షంగా 14,000 మంది సిబ్బందికి ఉపాధి, పరోక్షంగా ఒక 10,000కు పైగా జనాభా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి క్షణము. మరియు మెడికల్ టీం కూడా
అధునాతనమైన అంశాలతోటి అతిపెద్ద ఆధునిక టెక్నాలజీని వాడుతూ ఎంతోమంది నమ్మకాన్ని చూరగొంటున్నటువంటి సంస్థ మెడికవర్ హాస్పిటల్స్. భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్గా గుర్తింపు పొందడమే కాకుండా మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు కాకతీయ రాజధాని నగరం వరంగల్ నగర వాసుల కోసం తమ సేవల్ని విస్తరించింది. వరంగల్ నగరంలో భారీ స్థాయిలో 300 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మెడికవర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి విచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వచ్చేసారా ఎక్కడున్నారు? శిలాఫలకాన్ని ప్రారంభోత్సవం చేసిన వెంటనే జ్యోతి ప్రజ్వలన, అలాగే లోపల ఉన్నటువంటి వివిధ విభాగాల్ని సందర్శించి ఈ వేదిక మీదకి రానున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి. ఎమర్జెన్సీ వార్డ్ని పరిశీలిస్తున్నారు. అలాగే శ్రీమతి కొండా సురేఖ గారు ప్రారంభోత్సవం చేయనున్నారు ఎమర్జెన్సీ వార్డ్ని. రేడియాలజీ విభాగాన్ని శ్రీమతి సీతక్క గారు ఆనరబుల్ మినిస్టర్ వారు ప్రారంభోత్సవం చేయనున్నారు. రేవంత్ రెడ్డి అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను మరి ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ శాఖను ప్రారంభించుకున్నాం. విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ సేవలకై మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించి
గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మెడికవర్ హాస్పిటల్స్ పక్షాన సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వాగతం సుస్వాగతం. శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. శ్రీ పొనుగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్. శ్రీ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్. శ్రీమతి సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. శ్రీమతి సుధారాణి గారు, ఆనరబుల్ మేయర్ ఆఫ్ వరంగల్, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ కడియం కావ్య గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరంగల్. శ్రీ బలరాం నాయక్ గారు, శాసనసభ మాత్యులు మహబూబాబాద్. అలాగే రాజేందర్ రెడ్డి గారు, శ్రీ కడియం శ్రీహరి గారు, మాధవరెడ్డి గారు, శ్రీ కేఆర్ నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, రామచందర్ నాయక్ గారు, మామిడాల యశస్విని గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, డాక్టర్ మురళీ నాయక్ బుకియా గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ బండా ప్రకాష్ గారు, బసవరాజు సారయ్య గారు, తీన్మార్ మల్లన్న గారు స్వాగతం పలుకుతూ, డాక్టర్ అనిల్ కృష్ణ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, పుష్పగుచ్చాన్ని ముఖ్యమంత్రి గారికి అందించి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. డాక్టర్ శరత్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, వారు మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి, ఇతర మంత్రులకి పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ గారు కూడా పుష్పగుచ్చాల్ని మంత్రివర్యులకు అందించి స్వాగతం పలుకుతారు. డాక్టర్ ఏఆర్ కృష్ణప్రసాద్ గారు, డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, వారిని కూడా పుష్పగుచ్చాన్ని అందించి మంత్రివర్యులకి స్వాగతం పలకవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అధునాతన వైద్య విధానాల వరప్రదాయిని, వరంగల్ ప్రాంత ప్రజల ఆరోగ్యదాయిని మెడికవర్. మహాలక్ష్మితో విద్యుత్ కాంతులు. ఇటువంటి అధునాతన వైద్య సదుపాయాల ఆరోగ్య లక్ష్మితో ఆరోగ్య కాంతులు. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు విద్య, వైద్యం, మహిళల కోసం ఎప్పుడూ ముందుంటారు. మాటలు కాదు, చేతలు చేసి చూపించే ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. పన్నెండు దేశాల్లో 35,000కి పైగా సిబ్బంది. తెలంగాణతో ప్రస్థానం మొదలుపెట్టిన మెడికవర్ హాస్పిటల్స్ ఇటు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లోని కాక ఇప్పుడు వరంగల్లో కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్నాం. ఎన్నో రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా విస్తీర్ణం చేస్తున్నారు బ్రాంచులు. 1200కి పైగా వైద్యులు, 1 కోటి మంది పేషెంట్స్ వైద్యం అందుకున్నారు. ప్రత్యక్షంగా 14,000 మంది సిబ్బంది, పరోక్షంగా 10,000 మంది ఉపాధి పొందుతున్నారు. అంతర్జాతీయంగా ఎంతోమంది పేషెంట్స్ కూడా వైద్య సేవల్ని అందుకుంటూ మెడికల్ టూరిజంకి కూడా మెడికవర్ హాస్పిటల్స్ దోహదపడుతోంది అని విశేషంగా చెప్పుకోవాలి. మామూలుగా బయట దేశాలకు వెళ్ళి మన డాక్టర్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. బట్ అలాంటిది డాక్టర్ శరత్ రెడ్డి గారు, ప్రఖ్యాత డాక్టర్, వారు జపాన్ వెళ్ళి అక్కడ డాక్టర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం అందరం చెప్పుకోవాలి. మనందరి గట్టిగా చప్పట్ల మధ్య అతిపెద్ద, అత్యాధునిక, నిష్ణాతులైన వైద్యులు మెడికవర్ సొంతం అని చాలా గర్వంగా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. అలాగే శరీరం జర్జరీభూతం వ్యాధిగ్రస్తం కళేవరం, ఔషధం జహనవీతోయం, వైద్యో నారాయణో హరి అని ఆది శంకరాచార్యులు గారు అన్న మాట ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మెరుగైన వైద్యాన్ని అందించే వైద్యులు సాక్షాత్తు నారాయణ స్వరూపులు అంటారు. మెడికవర్ సొంతం, అత్యాధునిక వైద్య సిబ్బంది అని చాలా గర్వంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఈ ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా గౌరవనీయులు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.
Good evening, everyone. It's a great honor. ఈరోజు మెడికవర్ 23rd హాస్పిటల్ మన వరంగల్ నగరంలో మన ప్రియతమ నాయకుడు మన గౌరవులైన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిచే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా ఈ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిన మన హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, శ్రీ కొండా సురేఖ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్, శ్రీమతి అనసూయ సీతక్క గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, హానరబుల్ అడ్వైజర్ ఫర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ గుండు సుధారాణి గారు, హానరబుల్ మేయర్ ఆఫ్ వరంగల్, శ్రీమతి డాక్టర్ కడియం కావ్య గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరంగల్, శ్రీ పొరిక బలరాం నాయక్ గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మహబూబాబాద్, శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ వరంగల్ వెస్ట్, శ్రీ కడియం శ్రీహరి గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ స్టేషన్ గన్పూర్, శ్రీ కేఆర్ నాగరాజు గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ వర్ధన్నపేట్, శ్రీ దొంతు మాధవరెడ్డి గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ నర్సంపేట్, శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ పర్కాల్, శ్రీ జతోట్ రామచంద్ర నాయక్ గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ దోర్నకల్, శ్రీమతి మామిడాల యశస్విని గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ పాల్కుర్తి, శ్రీ గండ్రా సత్యనారాయణరావు గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ భూపాలపల్లి, అండ్ శ్రీ డాక్టర్ మురళీ నాయక్ బుక్యా గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ మహబూబాబాద్, శ్రీ డాక్టర్ బండా ప్రకాష్ గారు, హానరబుల్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్, శ్రీ బసవరాజ్ సారే గారు, హానరబుల్ ఎమ్మెల్సీ. ఈరోజు మెడికవర్ గ్రూప్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డే అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ పొలిటీషియన్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిచే ఈ హాస్పిటల్ ప్రారంభమవడం చాలా ఆనందంగా ఉన్నది. నేను పర్సనల్గా రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ని, నాలాగా మీ అందరూ కూడా ఫ్యాన్ అయి ఉంటారు. లాస్ట్ 7-8 ఇయర్స్ ఆయన పొలిటికల్ జర్నీని ఫాలో అవుతున్న నేను చాలాసార్లు చాలా సందర్భాలుగా ఆయన చూసి ఏంటి ఇంత కష్టం ఎందుకు తీసుకుంటున్నారు ఈయన, ఈ హ్యాడ్ ఎ ఈజీ పాత్, కానీ ఒక గోల్ ఒక అచీవ్మెంట్ కోసం ఈ 8 ఇయర్స్ నిలబడితే ఈరోజు మన సీఎంగా మనకి ముందు వచ్చారు. ఆయన మనకి ఆల్ యూత్కి, ఎంటర్ప్రినర్స్కి, పొలిటీషియన్స్కి, బిజినెస్ మెన్కి ఒక ఐకాన్ అని చెప్పాలి. మనందరికీ చాలా కష్టాలు రావచ్చు, కానీ ఆ అచీవ్మెంట్ గోల్ అనేది మనకి ఉంటే మనం రేవంత్ రెడ్డి గారి లాగా కాకపోయినా మన ఓన్ గోల్స్ అచీవ్ చేసేదానికి అది సాధ్యమవుతుంది. ఇదే కాకుండా 2015లో నలుగురితో స్టార్ట్ అయిన ఈ మెడికవర్ ప్రస్థానం నేను, నా ప్రియమిత్రుడు డాక్టర్ శరత్, హరికృష్ణ అండ్ డాక్టర్ కృష్ణప్రసాద్ ఒక కార్డియాక్ డిపార్ట్మెంట్గా స్టార్ట్ అయిన మా జర్నీ ఈ 9 సంవత్సరాల్లో 23 హాస్పిటల్స్, 4 రాష్ట్రాల్లో మల్టీ డిసిప్లినరీ హెల్త్ కేర్ అచీవ్ చేస్తూ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ బై పీపుల్గా ఎదిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నలుగురితో స్టార్ట్ అయిన మేము ఈరోజు 13,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చేకూరుస్తున్నాము. ఈ ప్రస్థానం మనది హైదరాబాద్, తెలంగాణ నుంచే స్టార్ట్ అయింది. మీ అందరి సపోర్ట్తో, సహకారంతో ఇది ఇంకా వేరే బ్రాంచెస్కి, ఇంకా రూరల్ పాపులేషన్లోకి తీసుకెళ్లాలని మా ప్రయత్నం కంటిన్యూ చేస్తాము. అదే కాకుండా మన విజనరీ సీఎం గారు ఈ మధ్య ఒక ఈవెంట్లో మెడికల్ టూరిజం గురించి మాట్లాడారు. మేము మెడికల్ టూరిజంలో మేము ఒక బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ మన హైదరాబాద్ నగరంలో.
సో గవర్నమెంట్తో మేము ఏమైనా అసోసియేట్ చేయగలిగిన అవకాశం మాకు కానిస్తే మేము హానరబుల్ చీఫ్ మినిస్టర్తో కానీ హానరబుల్ మన హెల్త్ మినిస్టర్తో కానీ కలిసి పనిచేస్తాం. హెల్త్ టూరిజమే కాదు, అల్టిమేట్ రూరలెస్ట్ విలేజ్ వరకు మేము హెల్త్ కేర్ నీడ్స్కి ఏదైనా సపోర్ట్ చేసేదానికి గవర్నమెంట్తో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా టైం తీసుకొని, చాలా ఎనర్జీ తీసుకొని, మనందరికీ తెలుసు లాస్ట్ 1 వీక్ నుంచి కంప్లీట్ బిజీగా ఉండి ఈరోజు మన ఈ ఈవెంట్కి వచ్చేదానికి ఈ ఎన్విరాన్మెంట్లో వర్షంలో వచ్చి గ్రేస్ చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మేమే కాంగ్రెస్ పార్టీలో మెడికవర్ హాస్పిటల్ విలీనం అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది. అంతా హేమీ పొలిటీషియన్స్ అందరు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మన సీతక్క గారు, అండ్ యంగెస్ట్ పార్లమెంటేరియన్ కావే గారు, అండ్ కడియం శ్రీహరి గారు, వీళ్ళంతా ఇంత సీజన్డ్ పాలిటీషియన్స్ ఎంతో సేవ చేసి ఈ కార్యక్రమం అందజేశారంటే ఈ హాస్పిటల్ డెఫినెట్గా ఈ వరంగల్ నగర పట్టణానికి, ఈ చుట్టూ ఉన్న రూరల్ పాపులేషన్కి ఎంతో సేవ చేసి మోస్ట్ సక్సెస్ఫుల్ హాస్పిటల్గా ఎదుగుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Thank you very much. Mana Honorable Minister for Health, Medical and Family Welfare, Science and Technology, Shri Damodar Rajanarasimha గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. Thank you. వరంగల్ ప్రజలకు ఈరోజు మధ్యలోగా 2.5 మాసాలు 3 మాసాలు ప్రభుత్వం తన వాగ్దానాలు నిలబెట్టుకుంటూ మళ్ళీ 2 మాసాలు పార్లమెంట్ ఎన్నికలు, ఆ తరువాత ప్రభుత్వం యొక్క రాబోయే 4.5 సంవత్సరాలు ఏ దిశగా ముందుకు పోవాలి అనే దానిపైన ప్రత్యేకంగా వరంగల్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే వరంగల్, ఓరగల్ చరిత్రనే తెలంగాణ చరిత్ర. మొదటి సమీక్షా సమావేశము ఓరగల్ జిల్లాలను నిర్వహించాలి. అక్కడ ప్రధాన సమస్యలపైన ఓ సుదీర్ఘమైన చర్చ ఉండాలి, ఓ దశ నిర్దేశించాలి అనే ఓ ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరే తీసుకొని రావడము, సమీక్ష నిర్వహించడము, ఓరుగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత ఆల్టర్నేటివ్ మహానగరంగా మార్చాలనే ఒక తపన, ఆ దిశగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడము, దానికి తోడు ఈరోజు మెడికవర్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడము. మా మిత్రులు అంటుండే అరిగిట్లా, సార్ ఇది తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇంత పెద్ద ఆసుపత్రులు ఎక్కడ లేదు, వరంగల్కి వచ్చింది అంటే ఇది ఒక సంకేతం రాబోయే కాలంలో ఓరగల్ ప్రాంతము ఏ రకంగా మారబోతున్నది అని చెప్పేసి చక్కటి సేవలు అందిస్తూ మెడికవర్ వరంగల్కి రావడము, సుమారు 24వ బ్రాంచ్ ఇది, 10,000 మందికి ఉపాధి కల్పించడము, నిష్ణాతులైన వైద్యులు, ఇవన్నీ కూడా ఒక సంకేతము. నేను ఎప్పుడు ఆలోచన చేసేవాడిని, ఓరుగల్ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర. ఎప్పటికైనా ఎన్నటికైనా
హైదరాబాద్ తర్వాత మహానగరంగా మారాలంటే అవకాశం గొప్పగా ఉన్నదంటే ఏ ప్రాంతానికంటే ఓరుగల్లు ప్రాంతానికి అని చెప్పి నాకన్నా గొప్పగా దూరదృష్టితోటి ఆలోచన చేసుకుంటూ ఈరోజు మళ్ళీ కాకతీయ ప్రాంతానికి ఓరుగల్లు ప్రాంతానికి పునర్వైభవం రావాలి అని ఒక సదుద్దేశంతో ఈరోజు వరంగల్కి రావడం జరిగింది. ఈరోజు మెడికవర్ సిబ్బందిని అభినందిస్తున్నాను. మీరు కూడా తెలంగాణ ప్రజలకు మీ వంతు భాగ్యం అంటాను నేను, సేవ చేయండి. ఏ ప్రశస్త మీద మీరు పొందినరో, ఏ ఖ్యాతి అయితే పొందినరో, ఎందుకంటే అన్నిట్లో చాలా పవిత్రమైంది, పుణ్యమైంది. సేవా అంకితం అంటే వైద్యరంగమే. మా వంతు కృషిగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా సహకారం ఉంటుంది. కానీ మాకు కూడా స్వార్థం ఉంటుంది కొద్దిగంతా. స్వార్థం ఏంది అంటే ఓరుగల్లు ప్రాంతాన్ని కూడా హెల్త్ సిటీగా, హెల్త్ టూరిజంగా డెవలప్ చేయాలి. ప్రభుత్వం తరఫున మా కృషి, మా పట్టుదల, మాకు విజన్ ఉంది. ప్రజల యొక్క సహకారము ఎల్లప్పుడూ ఉండాలి. మేము మీతో ఉన్నాము. ఇది ప్రజాప్రభుత్వము, మీ సేవలో ఉంటాము. సంక్షేమమే కానీ, వైద్యమే కానీ, విద్యనే కానీ, విజనే కానీ ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి తోడు మీలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రతి జిల్లాలో మంచి వైద్యాన్ని అందించే హాస్పిటల్ స్థాపించండి. విల్ ఎంకరేజ్ యూ బట్ విల్ కంపీట్ విత్ యూ. We'll encourage you, we'll compete with you, and it's our responsibility, and the responsibility of the government is that this government believes in, the responsibility of the government is health and education. These are the dearest to any family, and we stand by it. Once again, I congratulate all the management, particularly Anil and Sharad. Where are you? Congratulations and all the best. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్ సార్. ఇక మన చీఫ్ మినిస్టర్ గారు ద మోస్ట్ ఫిట్టెస్ట్ చీఫ్ మినిస్టర్ అని సగర్వంగా చెప్పుకోవాలి మనం. నాయకుడు అంటే నడిచేవాడు, నాయకుడు అంటే నడిపించేవాడు, భరోసా ఇచ్చేవాడు, నాయకుడు అంటే వ్యవస్థ నిర్మాణం చేసేవాడు. హామీలతో పాటు విద్య, వైద్యం, మహిళల ప్రగతి కోసం ఎల్లప్పుడూ ముందుండే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మెడికవర్ వరంగల్ని ప్రారంభోత్సవం చేసిన శుభ సందర్భాన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అమూల్య సందేశం. వరంగల్ పట్టణంలో మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నా సహచర మంత్రివర్గ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మెడికవర్ యాజమాన్యము, వాళ్ళ శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరంగల్ పట్టణాన్ని ఒక నగరంగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రచిస్తున్న ప్రణాళికలకు తోడుగా ప్రైవేటు యాజమాన్యంలో ముఖ్యంగా మెడికవర్ యాజమాన్యం 23వ హాస్పిటల్గా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ని ప్రారంభించడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైనా ఒక పట్టణం నగరంగా మారాలన్నా, నగరం విశ్వనగరంగా
ప్రసిద్ధి చెందాలి అంటే విద్య, వైద్యం, విద్యుత్తు ఈ మూడు నిరంతరం అందుబాటులో ఉంటే అది నగరంగా మారి విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈరోజు ఒక విశ్వనగరం. హైదరాబాద్లో ఉండే ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, టూరిజం కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది. ప్రధానంగా ఈరోజు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఇండియాలో 4 ఉంటే 4లో 3 తెలంగాణ హైదరాబాద్ నగరం నుంచి 3 సంస్థలు. ఈరోజు ఏ ఉత్పత్తులను తీసుకున్నా ముఖ్యంగా హెల్త్ విభాగంలో హైదరాబాద్ నగరం అత్యధికంగా భాగస్వామ్యం తీసుకుంటుంది. దీనికి కారణం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, వారి వారసత్వం నుంచి వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1965 టైంలో ప్రారంభించడం వల్ల అందులో రీసెర్చ్ ఎంప్లాయీస్ కావచ్చు, దాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఎంప్లాయీస్ కావచ్చు, దాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు బయటకు వచ్చి ప్రారంభించిన ఫార్మాస్యూటికల్ కంపెనీసే ఎస్ఓఎల్, రెడ్డి ల్యాబ్స్, హెటెరో, ఈరోజున్న చాలా సంస్థలు ఇవన్నీ కూడా ప్రారంభించిన వాళ్ళు ఒకప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్స్లో వాళ్ళు అక్కడ పనిచేయడం, అక్కడ నేర్చుకోవడం. అందుకే ఈరోజు ఇండియాలో ఫార్మా రంగం ఎప్పుడు చర్చకు వచ్చినా తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం చర్చకు ఉంటుంది. దీనికి కారణం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితోనే హైదరాబాద్ నగరానికి ఐడిపిఎల్ సంస్థను ఇవ్వడం. అదేవిధంగా మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్, ఎకానమిక్ గ్రోత్ ఉండాలి అంటే కంప్యూటరీకరణ జరగాలి అని రాజీవ్ గాంధీ గారు అనుకోవడం, రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈరోజు ఐటీ రంగం రాణించింది. ఆ ఐటీ రంగం రాణించడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఫార్మాలో, ఐటీలో ప్రపంచంతోనే మన తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది. ఇప్పుడు మా ప్రభుత్వం బాధ్యత, మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మెడికల్ టూరిజం హబ్ కావాలి తెలంగాణ రాష్ట్రం. దానికోసం అవసరమైన అన్ని ప్రణాళికలను చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఫార్మా సిటీలు కాదు, ఫార్మా విలేజ్లు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఫార్మా పెట్టుబడులను ప్రోత్సహించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్న ఆలోచనతోని తెలంగాణ నలుమూలలో మినిమం ఒక 10 నుంచి 12 ఫార్మా విలేజ్లను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే విధంగా నాకు తెలుసు డాక్టర్ శరత్, అనిల్, హరికి ఇంకా ఎక్కువ తెలుసు, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. మాకు రాజకీయాలలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలనే ఒక బ్రాడర్ విజన్ మాత్రమే మేము చెప్పగలము. మైన్యూట్స్లో మాకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ అసిస్ట్ చేయాల్సిందే. ఈరోజు నాకు తెలిసినంత వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మన మీద అత్యధికంగా ఆధారపడుతున్నాయి ఈ మెడికల్ టూరిజంలో. చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీలు వాళ్ళ దేశాలలో నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల, ముఖ్యంగా
హైదరాబాద్ నగరానికి, చెన్నై నగరానికి విపరీతంగా ఇతర దేశాల నుంచి వైద్యం కోసం వస్తున్నారు. ఈరోజు మీరు కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్ బ్లాక్ నిర్మిస్తున్నారు. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వైద్యాని కోసం వస్తున్న వాళ్లకు. అయితే ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా అనార్గనైజ్డ్గా ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల మా ప్రభుత్వం ఆలోచన చేసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూతవేటి దూరంలో 1000 acres 1000 ఎకరాలలో ఒక మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన పకడ్బందీగా ఒక ప్రణాళిక రచించి ఇక్కడుండే పేద ప్రజల నుంచి అందరికీ వైద్యం అందించే సంస్థలకు అక్కడ స్థలాన్ని కేటాయించి వెసులుబాటు కల్పించి కావలసిన వసతులను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అక్కడ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్లో కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి కానీ అత్యవసర వైద్యం కోసం వచ్చే వాళ్లకు అన్ని రకాలుగా వీలు కల్పించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసి మెడికల్ టూరిజంని ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి. ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించిండన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు చాలామంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఎందుకని అని అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది, లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని. అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డు ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చేయాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్ని అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు, వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము. నా సూచన, నా విజ్ఞప్తి మెడికవర్ యాజమాన్యానికి మా ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడానికి సాంకేతికంగా మీ వైపు నుంచి సహకారం కావాలి. ఎందుకంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి, వాళ్ళకు ఉండే మొత్తం వివరాలను అందులో పొందుపరచాలి అని అంటే దాన్ని ఏం చేయాలనో ఎలా చేస్తే ఈజీగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా తప్పుడు బిల్లులు చేసే వాళ్ళకు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీని దుర్వినియోగం చేసే వాళ్ళని కానీ, లేదా వైద్యం చేసి చేయక బిల్లులు రాసి మందులు రాసే వాళ్ళ వివరాలు కూడా మాకు వాటిని ఈ డిజిటలైజ్ చేస్తే గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాకు సీఎం రిలీఫ్ ఫండ్లో ఈ మధ్యకాలంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. మనుషులు బాగానే ఉన్నారు కానీ వాళ్ళకు వైద్యం చేసినట్టు రికార్డ్స్ క్రియేట్ చేసి
సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి కోట్ల రూపాయలు కొంతమంది కొల్లగొట్టారు. ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది పనికొస్తుంది. ఎందుకంటే పేషెంట్ ఇన్నోసెంట్ ఉంటాడు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాళ్ళ పేరు మీద ఏదో రాసి ఏదో బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఎవరైనా తీసుకుంటే మళ్ళీ పోయినప్పుడు గతంలో ఏ వైద్యం చేసిరో అతని మీద ఏ బిల్స్ రికార్డ్ చేసిరో అందులో కనుక్కోగలిగినప్పుడు హాస్పిటల్ మారినప్పుడు డాక్టర్ మారినప్పుడు ఇంతకుముందు మీకు ఈ వైద్యం జరిగిందా లేకపోతే మీకు ఈ రకంగా ఏమైనా సహాయం పొందినరా అని అంటే వాళ్ళు ఒకవేళ లేదు అని చెప్పిందంటే ఈజీగా మనము ఇందులో జరుగుతున్న తప్పిదాలను కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెడికల్ టూరిజం హబ్గా చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడికి ప్రభుత్వం నుంచి వైద్యం అందించాలి, ఆ వైద్యం ఉచితంగా ఉండాలి అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. దీనికి సంబంధించి మీ వైపు నుంచి కూడా అవసరమైన మేరకు మా మంత్రి గారు మీ సహకారం తీసుకుంటారు, మీ నుంచి విలువైన సూచనలు తీసుకుంటారు, మా ప్రభుత్వం కూడా వాటిని అమలు చేస్తుంది. చివరగా నాది ఒకే మాట, హాస్పిటళ్ళకి ఎంతమంది వచ్చిండ్రు అనే లెక్క కంటే యాజమాన్యానికి నా సూచన, ఎంతమంది నవ్వుకుంటూ ఈ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిండ్రో వాళ్ళని లెక్క కట్టండి. వీలైనంత మేరకు ఎవరు హాస్పిటల్కి పోవద్దనే నేను కోరుకుంటా. ఎవరైనా బాధతోనో కష్టంలోనో సమస్యతోనో హాస్పిటల్కి వస్తే మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా నవ్వుతూ వెళ్ళేటట్టుగా చూడాలి అని చెప్పి మెడికవర్ యాజమాన్యానికి వారి సిబ్బందికి ఇది ఎవరో బిల్లులు చెల్లిస్తే దానికోసం పనిచేస్తున్నట్టు కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. Particular this profession is very అటెన్షన్తో చేసే ప్రొఫెషన్, గౌరవంతో. ఎందుకంటే ఎక్కడైనా అబద్ధాలు చెప్తారు ఎవరైనా, కానీ డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పలేరు కదా. నిజాలు మీ ముందలే చెప్తుండ్రు అని అంటే మీరు కూడా వాళ్ళని అంతే నిబద్ధతతోని వైద్య సేవలు అందించాలి. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది మెడికవర్ యాజమాన్యం మీద. డబ్బులో కోణం ఒకటే కాదు, సేవ చేయాలన్న దృక్పథంతో కూడా వాళ్ళు పనిచేస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళు చెయ్యాలి. ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నిటిని ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా. మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా. ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ మరొకసారి మేము యాజమాన్యాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు మెడికవర్ యాజమాన్యం అని కోరుకుంటూ ఈ సందర్భంగా మెడికవర్ పక్షాన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సత్కారం అందిస్తారు డాక్టర్ అనిల్ కృష్ణ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా. సీఎం గారికి సత్కరిస్తున్నారు. అలాగే శరత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారికి సత్కారం అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఎప్పుడు ఉండాలి అని ఆశిస్తూ వెంకన్నథ్ చక్కటి జ్ఞాపకాన్ని అందిస్తున్నారు మెడికవర్ యాజమాన్యం. ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి శరత్ రెడ్డి గారు
సత్కారం అందిస్తారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను డాక్టర్ శరత్ రెడ్డి గారు జపాన్లో ఉన్న డాక్టర్స్కి కూడా ఈయన వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ శరత్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ గారికి సత్కారం అందిస్తున్నారు. అలాగే మేడం కొండా సురేఖ గారికి హరికృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాలువా మరియు మెమెంటోతో సత్కరిస్తారు. శ్రీమతి కొండా సురేఖ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్స్. యనమల రేవంత్ రెడ్డి అనే నేను అలాగే శ్రీమతి సీతక్క గారికి ఏఆర్ కృష్ణప్రసాద్ గారు డైరెక్టర్ మెడికవర్ వారు సత్కారం అందిస్తారు. Thank you very much. మెడికవర్ పక్షాన విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులకి ఇతర శాఖ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us, ladies and gentlemen. నేను